హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ జగన్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ తెలంగాణ గవర్నమెంట్. నేను ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఏంటి అది అని అంటే, మిడిల్ క్లాస్ పేరెంట్స్ వర్సెస్ యూత్ డ్రీమ్స్ మధ్యన ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ చూసినాను ఈ మధ్యలో నేను. ఏంటి ఆ కాన్ఫ్లిక్ట్ అంటే, ఒక తండ్రి బిజినెస్ చేస్తూ ముగ్గురు కొడుకులను చదివించాడు. ఆ తండ్రి సడన్గా సిక్ అయినాడు. అయితే దాంట్లో ఒక కొడుకు ఏమంటున్నాడంటే, నాన్న నువ్వు చేస్తున్న బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ నేను చేశాను, దాన్ని ఇంకా ఎన్లార్జ్ చేసి ఇంకా డెవలప్ అవుతాను దాంట్లో అని కొడుకు అంటున్నాడు. తండ్రి ఏమంటున్నాడంటే, బిజినెస్ అంటే అంత ఈజీ కాదు, చాలా రిస్కులు ఉంటాయి. నేనే ఆ రిస్కులు అనుభవించి హెల్త్ పాడు చేసుకున్నాను. మళ్ళీ మీరెందుకు వస్తారు ఆ బిజినెస్లోకి? హాయిగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ సాధించండి, జీవితం సుఖంగా ఉంటుందని తండ్రి అంటాడు. ఈ ఇద్దరి లోపల ఎవరు కరెక్ట్? ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ చాలా మధ్యతరగతి జీవితాల్లో ఉండొచ్చని నేను అనుకున్నాను. అయితే దీనికి సంబంధించి నా యొక్క అనుభవాలు ఏవైతే ఉన్నాయో, నాకు వచ్చిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీతోని షేర్ చేసుకోవాలనుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో దయచేసి చివరి వరకు చూడండి. అయితే ఇక్కడ తండ్రి కరెక్టా, కొడుకు కరెక్టా అది చెప్పాలనుకున్నప్పుడు ఇద్దరు కరెక్టే అని అనిపిస్తుంది. ఇద్దరు కరెక్టే అని ఎట్లా అని అంటే, తండ్రి కొడుకును సేఫ్గా చూడాలని అనుకుంటున్నాడు. కొడుకు ఏమనుకుంటున్నాడు, రిస్క్ అయినా సరే నా అంతలో నేను ఎదగాలి, నన్నేందో నేను ప్రూవ్ చేసుకోవాలని కొడుకు అనుకుంటున్నాను. అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లోపల తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచిస్తారంటే, మేము పడ్డ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి మా పిల్లలు పడకూడదు అనేటటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి పిల్లల లోపల ఏం ఆశిస్తారు వాళ్ళంటే, స్టెబిలిటీ ఉండాలి పిల్లల లోపల, స్టెబిలిటీ జీవితం ఉండాలి. నెక్స్ట్ ఇంతకుముందు ఫాస్ట్ లోపల చాలా స్ట్రగుల్స్ అనుభవించి ఉంటారు ఎవరు, తల్లిదండ్రులు. అట్లాంటి కష్టాలు పిల్లలు పడొద్దు అనేటటువంటి ఆలోచన ఉంటుంది. అదేవిధంగా రిస్క్ అంటే భయపడుతూ ఉంటారు తల్లిదండ్రులు. మేమే కష్టపడ్డాము, పిల్లలు ఎందుకు కష్టపడాలి, పిల్లలు కష్టపడొద్దు అనేటటువంటి ఆలోచన ఉంటుంది. నెక్స్ట్ నెల జీతం వస్తే హాయిగా బతుకుతారు కదా, ఈ బిజినెస్ లోపల ఈ కష్టాలన్నీ ఎందుకు అని ఒకటి. ఇంకొకటి ఏంటంటే, సొసైటీలో అందరూ అడుగుతూ ఉంటారు, నీ కొడుకు ఏం చేస్తున్నాడు, నీ కొడుకు ఏం చేస్తున్నాడు. అదే గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని అంటే గర్వంగా చెప్పుకోవచ్చు అనేటటువంటి ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే చెప్తారు, నేను కష్టపడి నేను చదివించాను, నువ్వు గవర్నమెంట్ జాబ్ సాధించాలి, మంచి జీతం వస్తుంది, ఆ జీతంతో మంచిగా బతకొచ్చు అని ఈ విధంగా గైడ్ చేస్తారు. అంటే పిల్లలు కష్టపడడం తల్లిదండ్రులు చూడలేరు, పిల్లలు సేఫ్టీగా ఉండాలనేటటువంటి ఆలోచనతోని తల్లిదండ్రులు ఉంటారు. కానీ పిల్లల ఆలోచన ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకంటూ ఒక ఫ్యాషన్ ఉంటుంది. వాళ్ళు ఏమిట్లా నిష్ణాతులో దాంట్లో వెళ్ళి ఎక్కువ డెవలప్ అవుదామనే ఆలోచనతో ఉంటారు. కాబట్టి ఈ ఇద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఇక్కడ. మరి ఏం చేయాలి ఇట్లాంటి పరిస్థితి లోపల, ఏం చేయాలి అంటే, నాకు ఐడియా ఉన్నంత వరకు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, పేరెంట్స్ ఏం కోరుకుంటున్నారు, సెక్యూరిటీ కోరుకుంటున్నారు పిల్లలది. యూత్ ఏం ఆలోచన చేస్తున్నారు, గ్రోత్ మైండ్ సెట్ ఉంది. రిస్క్ అయినా సరే చేద్దాం, డెవలప్ అవుదాం, పేరు సంపాదిద్దాం అనేవి యూత్ అనుకుంటుంది. పేరెంట్స్ ఇంకేమనుకుంటున్నారు, ఒకవేళ బిజినెస్ చేస్తాడు ఈ అబ్బాయి, ఒకవేళ ఫెయిల్ అయితే డబ్బులు పోతాయి, మళ్ళీ ఆ డబ్బులు సంపాదించాలంటే చాలా రిస్క్, ఇబ్బందులు పడతారని పేరెంట్స్ అనుకుంటారు. యూత్ ఏమనుకుంటారు, ఇందులో చిన్నప్పటి నుంచి నేను చూసి పెరిగినాను కదా, ఇందులో అనుభవం ఉంది కదా, దీంట్లోనే ట్రై చేస్తే ఎక్కువ డెవలప్ కావచ్చు, ఎక్కువ పేరు వస్తుంది కదా, మంచి అవకాశాలు మిస్ అవుతాయి కదా అని యూత్ అనుకుంటుంది. అట్లా ఇద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్కు ఇది కారణం. అయితే మరి ఏం చేస్తే బాగుంటుంది అంటే, డిస్కస్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు ఒకతన కూర్చొని మాట్లాడుకోవాలి. ఎట్లయితే కెరీర్ మంచిగా బిల్డ్ అవుతుంది అనేది తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. పిల్లల గురించి ఆలోచన చేసి ఆ రకంగా పిల్లలకు అసలు నిజంగా వాళ్ళు ఎంచుకుందాం అనుకున్న రంగం ఏదైతే ఉందో, బిజినెస్ చేద్దాం అనుకుంటున్న విషయం ఏదైతే ఉందో, ఇంతకుముందు చూసిన ఉదాహరణ లోపల దాంట్లో అతను సక్సెస్ కాగలుగుతాడా లేదా అనేది జాగ్రత్తగా గమనిస్తే అర్థమైపోతుంది.
దాని తర్వాత అతనికి గైడ్ చేయాలి. గైడ్ చేసి అటువైపు పంపించినప్పుడు సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుందేమో, తల్లిదండ్రులు ఆలోచిస్తే బాగుంటుంది. అదేవిధంగా అట్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి చరిత్ర సృష్టించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సపోజ్ 'సుందర్ పిచాయిని' తీసుకుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినాడు. వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీర్. జీతం మరీ అంత ఎక్కువ కాదు. 'సుందర్ పిచాయిని' విదేశాల్లో చదివించాలంటే అతనికి స్తోమత మించిన భారం అయినప్పటికీ ధైర్యం చేసి పంపించాడు విదేశీ చదువులకు. మంచి చదువుకున్నాడు. ఇప్పుడు అతడు గూగుల్ సీఈఓ. ప్రపంచంలోనే గొప్ప కంపెనీ, బిగ్గెస్ట్ కంపెనీ అయినటువంటి టెక్ కంపెనీ అయినటువంటి గూగుల్కు సీఈఓ అయినాడు 'సుందర్ పిచాయ్'. అదేవిధంగా పివి సింధుని తీసుకుంటే, పివి సింధు వాళ్ళ అమ్మ నాన్నలు ఇద్దరు వాలీబాల్ ప్లేయర్స్. సింధు బ్యాడ్మింటన్ వృత్తిగా ఎంచుకుంటామని అన్నప్పుడు చాలామంది ఏం చేసినారు, స్పోర్ట్స్ అనేది కెరీర్గా ఎంచుకుంటే చాలా రిస్క్ ఉంటుంది. ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చిందంటే మాత్రం ఏం పనికి రాకుండా పోతారు. కాబట్టి ఆలోచన చేయండి అంటే పివి సింధు వాళ్ళ నాన్న అమ్మ ఇద్దరు జాగ్రత్తగా ఆలోచన చేసి ఏమి కాదని ధైర్యం చేసి ఆమెకు స్పోర్ట్స్లో పంపించారు. ఆమె ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలిసిందే. ఒలింపిక్స్ లోపల 2 సార్లు మెడల్స్ సాధించడం జరిగింది. అదేవిధంగా నీరజ్ చోప్రాని హర్యానాకు చెందినటువంటి ఒక వ్యక్తి ఒలింపిక్స్లో స్వర్ణ పథకం సాధించడం జరిగింది. అతని ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ. ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ అనుభవించాడు. అయినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు సపోర్ట్ చేయడం వల్ల అతడు ఒలింపిక్స్ లోపల గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. వీళ్ళందరి ఈ ముగ్గురి విషయం లోపల కూడా తల్లిదండ్రులు మిడిల్ క్లాస్ వాళ్ళే. కానీ పిల్లల లోపల ఉన్నటువంటి ప్రతిభను నమ్మి వాళ్ళను ఆ దిశ లోపల ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు ఏమైనారు, దేశానికి ప్రపంచానికి తెలిసే వ్యక్తులుగా ఎదగడం జరిగింది. ఆ విధంగా పిల్లల లోపల ఉన్నటువంటి క్రియేటివిటీ, సృజనాత్మకత ఏదైతే ఉందో దాన్ని గమనించి వాళ్ళు ఎక్కడ సూట్ అవుతారు, బిజినెస్కు సూట్ అవుతారా, స్పోర్ట్స్కు సూట్ అవుతారా, ఎంటర్ప్రెన్యూర్ ఎదగలుగుతాడా, అవన్నీ మనం గమనించి వాళ్ళకి గైడ్ చేసినప్పుడు సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ తల్లిదండ్రులు ఏవైతే కోరుకుంటున్నారో స్టెబిలిటీ, రిస్క్, ఏది ఫాస్ట్ ట్రగుల్స్, ఇవన్నీ రిస్క్ అంటే భయపడే తత్వము, సొసైటీ ప్రెజరు, వీటన్నిటినీ కూడా కొద్దిసేపు పక్కకు పెట్టేసి పిల్లల యొక్క సృజనాత్మకత ఏదైతే ఉందో దాని వైపు ఆలోచన చేసి అటువైపు వాళ్ళని పంపించినప్పుడు బ్రహ్మాండమైన సక్సెస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రపంచం గుర్తించే గొప్ప వ్యక్తులుగా ఎదగగలుగుతారు. థ్యాంక్ యూ.